వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మైథిలి సుప్రతకు ఫోన్ చేసి, మాకు తెలిసిన వాళ్ళు వచ్చి డబ్బు పే చేశారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో ఉత్తమ్ హాస్పిటల్కి వస్తాడు. మైథిలి అని చెప్పి పిలవడంతో మైథిలి ఉత్తరం వైపు చూస్తుంది. తాతయ్యకు ఎలా ఉంది అని చెప్పి ఉత్తమ్ అడుగుతూ ఉంటే, ఆపరేషన్ చేయాలంట, 10 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. అయినా కూడా 24 అవర్స్ 24 అవర్స్ గడిస్తే కానీ ఏదన్నది చెప్తాం అని మైథిలి చెప్తూ ఉంటే, అవునా, అయితే ఇప్పుడే నేను వెళ్ళి మనీ పే చేసి వస్తాను అని చెప్పి ఉత్తమ్ రిసెప్షన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మైథిలి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఒకే కుటుంబంలో వారు తాతయ్య కోసం ఒకరికి తెలియకుండా ఒకరు వస్తున్నారంటే తాతయ్య పైన అందరికీ ప్రేమ ఉంది, కానీ ఇంకొకరు బయటపడట్లేదు. ఈ విషయం వాళ్ళిద్దరికీ కూడా తెలియకుండా ఉండటమే బెటర్ అని చెప్పి మైథిలి మనసులో అనుకుని, ఉత్తమ్ గారు ఒక్క నిమిషం ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఉత్తమ్ మైథిలి దగ్గరికి వెళ్ళగానే, మాకు తెలిసిన వాళ్ళు వచ్చి మనీ పే చేశారండి, మీరు పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఉత్తమ్కి మైథిలి చెప్తూ ఉంటుంది. సరే అండి అని చెప్పి ఉత్తమ్ అంటాడు. ఇక ఇంతలో గుణశేఖరు వచ్చి, అమ్మ మైథిలి డబ్బు ఎంత ట్రై చేసినా కూడా దొరకలేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. పర్వాలేదు నాన్న, తాతయ్య గారికి సంబంధించిన వాళ్ళు వచ్చి డబ్బు పే చేశారు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది. ఇక మైథిలి, ఉత్తమ్, గుణశేఖర్ ముగ్గురు కూడా ఆపరేషన్ థియేటర్ దగ్గర నుంచి వస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ థియేటర్లో నుంచి బయటికి వస్తూ ఉంటే, రామయ్య గారికి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి గుణశేఖర్ అడుగుతూ ఉంటే, ఆపరేషన్ సక్సెస్, బట్ 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేం, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, మేము రామయ్య గారిని చూడొచ్చా అని చెప్పి గుణశేఖర్ అడుగుతూ ఉంటే, ఆయన స్పృహలోకి రావాలి, అర్ధగంటల స్పృహలోకి వస్తారు, అప్పుడు వెళ్ళి మాట్లాడండి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఇక కొంత టైం అయిన తర్వాత మైథిలి, ఉత్తమ్, గుణశేఖర్ ముగ్గురు కూడా జానకి రామయ్య ఉన్న రూమ్లోకి వెళ్తారు. జానకి రామయ్య స్పృహలోకి రాకపోవడంతో బాధపడుతూ ఉంటే, అప్పుడే జానకి రామయ్య మెల్లగా తన చేతులు కదిలిస్తూ ఉంటాడు. చిన్నగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. తాతయ్య తాతయ్య అని చెప్పి ఉత్తమ్, జానకి రామయ్య దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉంటే, నాన్న, ఉత్తమ్ వచ్చావా నాన్న, మీ నాన్నమ్మ వాళ్ళు రాలేదా అని చెప్పి జానకి రామయ్య అడుగుతూ ఉంటే, వాళ్ళు ఎందుకు వస్తారు తాతయ్య అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటాడు. అదే బాబు, ఆయన మీ కంపెనీకి చైర్మన్ కదా, ఆ ఉద్దేశంతో అడిగి ఉంటారు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు. అవును అంతే అని చెప్పి జానకి రామయ్య చెప్తూ ఉంటాడు. తాతయ్య మిమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఆ హల్వారాజుని వదిలిపెట్టను అని చెప్పి ఉత్తమ్ అంటూ ఉంటే, బాబు ఉత్తమ్, అలాంటి దుర్మార్గుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది, వాడు ఒక మూర్ఖుడిలా ఉన్నాడు అని చెప్పి జానకి రామయ్య చెప్తూ ఉంటాడు. బాబు ఉత్తమ్, నేను చనిపోతానని నాకు తెలుస్తుంది, నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అప్పుడు మీ ఇద్దరిని ఆశీర్వదించి నేను హ్యాపీగా కన్నుమూస్తాను అని చెప్పి జానకి రామయ్య చెప్తూ ఉంటాడు. తాతయ్య, మీరు అలా మాట్లాడకండి, మీకేం కాదు, మీరు సంతోషంగా నిండు నూరేళ్ళు ఉంటారు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది. అమ్మ మైథిలి, మీ ప్రేమాభిమానాలు నాపై ఉన్నంత వరకు నాకేం కాదమ్మా అని చెప్పి జానకి రామయ్య చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో జానకి రామయ్య కడుపు నొప్పితో విలవెల్లాడుతూ ఉంటే, ఉత్తమ్ డాక్టర్ డాక్టర్ అని చెప్పి డాక్టర్ని పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ వచ్చి, మీరందరూ కూడా కాసేపు బయటకు వెళ్ళండి, నేను ఆయన్ని చెక్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇక ఉత్తమ్ వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ జానకి రామయ్యకు చెక్ చేసి బయటకు వస్తారు. డాక్టర్, మా తాతయ్యకి ఎలా ఉంది అని చెప్పి ఉత్తమ్, మైథిలి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటే, మేము చేయాల్సిన ప్రయత్నం చేశాం, కానీ ఇంకా లోపల బ్లీడింగ్ అవుతుంది, ఇక ఆ భగవంతుడి దయ అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ మాటలు విన్న గుణశేఖరు మనసులో అనుకుంటూ ఉంటాడు, మైథిలి జానకి రామయ్య గారి మనవరాలు అని చెప్పి నిజం చెప్పాలి, లేకపోతే ఆయన చనిపోయారే అనుకో, ఈ విషయం నాతో పాటు సమాధి అయిపోతుంది, మైథిలి తన మనవరాలని తెలిస్తే జానకి రామయ్య గారు సంతోషంగా కన్నుమూస్తారు, ఈ విషయాన్ని జానకి రామయ్య గారికి చెప్పాలి అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు సులోచన అత్తయ్య గారు అని చెప్పి ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది. సుహాసిని దగ్గరికి వెళ్ళి, అక్క, అత్తయ్య గారు కనిపించారా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే, లేరక్క, ఇల్లంతా వెతికాను అని చెప్పి సులోచన చెప్తూ ఉంటే, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, మన తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళరు కదా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే, గుడికి వెళ్ళాను అని చెప్పి అప్పుడే జానకమ్మ వచ్చి చెప్తూ ఉంటుంది. మాకు ఒక్క మాట చెప్తే మేము తీసుకెళ్లే వాళ్ళం కదా అత్తయ్య అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది. ఎందుకో నా మనసు బాగాలేదు, అర్జెంటుగా గుడికి వెళ్ళాలనిపించింది, వెళ్ళాను అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య చెప్పండి అని చెప్పి సుహాసిని సులోచన అడుగుతూ ఉంటే, ఆ హల్వారాజు మన కళ్ళ ముందే మన ఉత్తమ్ బాబుని కత్తితో పొడవాలని చూశాడు, నా కళ్ళలో నీళ్లు తిరిగినట్టే
అనిపించింది. అదే నా మనసులో మెదులుతుంది. అందుకే చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి అందరూ మంచిగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మొక్కుకొని వచ్చాను అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటే, మరి శుభప్రద ఏది అత్తయ్య అని చెప్పి సుహాస్ని అడుగుతూ ఉంటే, శుభప్రద నాకేం తెలుసు, నేను ఒక్కదాన్నే గుడికి వెళ్ళాను అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటుంది. అమ్మ అని చెప్పి శుభప్రద గుమ్మం దగ్గర ఉండి పిలుస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు కూడా గుడికి వెళ్ళావా ఉత్తమ్ బాబుని ఆ హల్వారాజుని కత్తితో పడవబోతూ ఉంటే అది చూసి నీ కళ్ళల్లో నీళ్లు గిర్రులను తిరిగాయా, నీ మనసు బాధగా అనిపించి నువ్వు కూడా గుడికి వెళ్ళావా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటే, అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి అని చెప్పి శుభప్రద అంటూ ఉంటే, అత్తయ్య గారు కూడా అదే చెప్పారు అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు. అవునా అమ్మ, నువ్వు కూడా గుడికి వెళ్ళావా, ఏ గుడికి వెళ్ళావు అని శుభప్రద జానకమ్మని అడుగుతూ ఉంటే, నువ్వే గుడికి వెళ్ళావు శుభప్రద అని చెప్పి జానకమ్మ అడుగుతూ ఉంటే, నేను శివుడి గుడికి వెళ్ళానమ్మా అని చెప్పి శుభప్రద చెప్తూ ఉంటుంది. అయితే ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి నేను వెళ్ళాను అని చెప్పి జానకమ్మ చెప్తూ ఉంటుంది. ఓ, ఇద్దరు దేవుళ్ళలో ఎవరికి కోపం రాకూడదని చివరికి గుడికి వెళ్ళి వచ్చారా అని చెప్పి లీలాకృష్ణ అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి సుహాస్ని అడుగుతూ ఉంటే, అమ్మ అని చెప్పి ఉత్తమ్ గుమ్మం దగ్గర నుంచి పిలుస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావు ఉత్తమ్ అని చెప్పి సుహాస్ని అడుగుతూ ఉంటుంది. నువ్వు కూడా ఏదైనా గుడికి వెళ్ళేవాళ్ళుడు అని చెప్పి లీలాకృష్ణ అడుగుతూ ఉంటాడు. లేదు మావయ్య, గిరి ఏదో సంతకం కావాలన్నాడు, ఆఫీస్కి వెళ్ళాను అని ఉత్తమ్ చెప్తూ ఉంటాడు. ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా నాన్న అని చెప్పి సుహాస్ని అడుగుతూ ఉంటే, హాల్లో ఎవరు కనిపించలేదు అందుకే వెళ్ళిపోయాను అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటాడు. సరే నాన్న, ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అని చెప్పి సుహాస్ని అంటూ ఉంటుంది. నాకు ఆకలిగా లేదు అని ఉత్తమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు కూడా ఆకలిగా లేదు అని జానకమ్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శుభప్రద కూడా నాకు ఆకలి లేదని చెప్పి వెళ్ళిపోతుంది. లీలాకృష్ణ అనుమానంగా వీళ్ళ ముగ్గురికి ఆకలి లేదు అంటున్నారు, వీళ్ళు నిజంగా గుడికి వెళ్ళారా లేకపోతే ఇంకేదైనా ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మైథిలి గుణశేఖర్ ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రామయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే, మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేశాము, ఇక అంతా భగవంతుడే కాపాడాలి, ఆయనకి చాలా క్రిటికల్గా ఉంది, ఇంకొక అర్ధ గంటలు ఇలాగే ఉన్నారంటే మేమేం చెప్పలేము, ఆయన వెంటిలేషన్ మీదే నడుస్తున్నారు అని డాక్టర్ చెప్తాడు. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా సరే తాతయ్య గారిని కాపాడండి అని మైథిలి ఏడుస్తూ ఉంటుంది. రామయ్య గారికి అందరూ ఉన్నారు, అందరి ప్రేమాభిమానాలు ఆయనకి దక్కాలి, ఎలాగైనా సరే ఆయనకు మైథిలి తన మనవరాలని చెప్పి నిజం చెప్పాలి అని గుణశేఖర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మైథిలి ఏడుస్తూ ఉంటుంది. ఉత్తమ్ ఫోన్ చేస్తాడు. తాతయ్య గారికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. డాక్టర్ చాలా సీరియస్ అంటున్నారు, చెప్పట్లేదు ఏమి కూడా అని మైథిలి చెప్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. మరి వేరే హాస్పిటల్కి మార్చేద్దామా అని ఉత్తమ్ అడుగుతూ ఉంటాడు. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, తొందరగా మీరు హాస్పిటల్కి వచ్చేయండి, తర్వాత ఆలోచిద్దామని మైథిలి చెప్తూ ఉంటే, సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని ఉత్తమ్ చెప్తూ ఉంటాడు. ఇక ఉత్తమ్ మైథిలితో మాట్లాడుతున్న మాటల్ని జానకమ్మ దూరం నుంచి వింటూ ఉంటుంది. ఇక వెంటనే జానకమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. నా భర్తను నువ్వే కాపాడాలి, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి, నువ్వే చూడు భగవంతుడా అని జానకమ్మ దేవుడికి నమస్కారం చేసుకుంటూ వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు గుణశేఖర్ రామయ్య గారి రూమ్లోకి వెళ్ళి, నేను ఒకసారి రామయ్య గారితో మాట్లాడాలి అని చెప్పి నర్సును అడుగుతుంటే, ఆయన స్పృహలో లేరు అని నర్సు చెప్తూ ఉంటుంది. అయినా పర్వాలేదు, ఒకే ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతాను అని గుణశేఖర్ అడుగుతూ ఉంటాడు. సరేనని చెప్పి నర్సు చెప్తూ ఉంటుంది. రామయ్య గారు అని చెప్పి గుణశేఖర్ పిలుస్తూ ఉంటే, జానకి రామయ్య మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. మీ కుటుంబ సభ్యులకు మీరు ఇప్పుడే దగ్గర అవుతున్నారు, అలాంటి టైంలో ఆ భగవంతుడు మిమ్మల్ని తీసుకెళ్ళడు, మీ కుటుంబ సభ్యులందరి ప్రేమానురాగాలు మీకు దక్కుతాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. మీ కూతురు తులసమ్మ నిండు చూలాలుగా మీ ఇంట్లో అడుగు పెట్టింది, కానీ జానకమ్మ గారు కర్కశంగా వ్యవహరించి తులసమ్మను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. ఆ రోజు ఆకాశ్ బాబుతో కలిసి తులసమ్మ వెళ్తూ ఉంటే ఒక కారు ప్రమాదం జరిగింది. ఆ కారు ప్రమాదంలో ఆకాశ్ బాబు అక్కడికక్కడికే మరణించారు. తులసమ్మ కూడా తనకు పుట్టిన బిడ్డను నా చేతుల్లో పెట్టి కన్ను మూశారు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటే జానకి రామయ్య బాధపడుతూ ఉంటాడు. మరేం బాధపడకండి, తులసమ్మ ఆ రోజు నా చేతుల్లో ఒక బిడ్డను పెట్టింది, కన్ను మూసింది, బిడ్డను పెట్టి కన్ను మూసింది, నాకు కూతురుగా నా ఇంట్లో పెరుగుతుంది అని చెప్పి, ఆ కూతురే నా కూతురుగా నా ఇంట్లో పెరుగుతుందని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటే, నిజమా గుణశేఖర్, నీ దగ్గర ఉందా, నిజమేనా, ఎవరు నా మనవరాలు చెప్పు గుణశేఖర్ అని చెప్పి జానకి రామయ్య అడుగుతూ ఉంటాడు. ఎవరో కాదు రామయ్య గారు, మీ మనవరాలు మైథిలి అని చెప్పి గుణశేఖరు చెప్తూ ఉంటాడు.
చెప్తూ ఉంటే ఏంటి నా మనవరాలు మైథిలి నాన్న రామయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక తులసమ్మ ఇక తులసమ్మ డెలివరీ అయినప్పుడు ఈ విషయాలను జానకి రామయ్య గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మైథిలి మీ మనవరాలని చెప్పి తులసమ్మ నా చేతిలో పెట్టి చనిపోయిందని చెప్పి మీకు ఎప్పుడో చెప్పామనుకున్నాం, కానీ పరిస్థితులు నా గొంతు నొక్కేశాయి రామయ్య గారు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.